వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలేబాబా డైరీది కీలక పాత్ర అని, టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని హైకోర్టుకు సిట్ నివేదించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయ్ కాంత్ చావ్డా హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న వీటిపై విచారణ జరిగింది. సిట్ తరపున సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ పీఎస్పీ సురేష్ కుమార్ వాదనలు వినిపించారు. నెయ్యి ఉత్పత్తి కోసం బోలేబాబా డైరీ అసలు పాలనే సేకరించలేదని రైతులు చెప్పారని తెలిపారు. పామాయిల్, కెమికల్స్, ఇతర ముడి పదార్థాలను వినియోగించి కల్తీ నెయ్యిని తయారు చేసినట్లు సిట్ తన దర్యాప్తులో గుర్తించిందన్నారు. ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారమే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారని వివరించారు. నెయ్యి సరఫరా కోసం టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకున్నప్పటికీ వెనక ఉండి కథ మొత్తం నడిపించింది బోలేబాబా డైరీ అని పేర్కొన్నారు. బోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని ముందు ఉంచి బోలేబాబా డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందన్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ రోహిల్లా మెజిస్ట్రేట్ ముందు నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్దపడగా రోహిల్లాకు తెలియకుండానే ఆయన పేరు మీద ఇతర వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన రోహిల్లా మెయిల్ ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు.